ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. ఇద్దరి నెత్తి మీద కేసుల కత్తులు వేలాడుతున్నాయి. ఎదురే లేదనుకున్న రెండు పార్టీలు అడ్రస్ లేకుండా పోయేలా ఉన్నాయి. కనుక ఇద్దరికి జాతీయ రక్షణ కవచాలు చాలా అవసరం. ఇద్దరు మంచి స్నేహితులే అయినప్పటికీ తమ సమస్యలు, అవసరాలను బట్టి వేర్వేరు దారులలో ప్రయాణించక తప్పడం లేదు. 4 నెలలుగా తీహార్ జైల్లో మగ్గుతున్న కూతురు కల్వకుంట్ల కవితని విడిపించుకోవడానికి, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడానికి, ఏదో విధంగా అధికారం చేజెక్కించుకోవడానికి కేసీఆర్ తెర వెనుక బీజేపీతో మంతనాలు చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిని ఎవరు ఖండించడం లేదు. అంటే అవి నిజమే అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అవసరం కేసీఆర్ది తప్ప బీజేపీది కాదు కనుక బీఆర్ఎస్ పార్టీతో పొత్తుకు బీజేపీ అంగీకరించకపోవచ్చు. కానీ లోకాయిపారిగా పరస్పరం సహకరించుకునే అవకాశం ఉంది. కేసీఆర్ బీజేపీ వైపు చూస్తుంటే జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు ఢిల్లీ ధర్నాతో స్పష్టమైంది. కాంగ్రెస్ తో మిత్రపక్షాలు వచ్చి సంఘీభావం తెలిపాయి. వైఎస్ షర్మిల బెడద వదిలించుకొని రాష్ట్రంలో వైసీపీని కాపాడుకునేందుకు జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. రాష్ట్ర విభజనతో వైసీపీలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ నేటికి ఏపీలో కోలుకోలేకపోయింది కనుక వైఎస్ షర్మిలకి పగ్గాలు అప్పగించింది. కానీ ఆమె ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. కనీసం ఒక్క సీనియర్ వైసీపీ నేతని కాంగ్రెస్ పార్టీలోకి రప్పించలేకపోయారు. కనుక ఆమె కంటే వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి తమ నాయకత్వాన్ని అంగీకరించేందుకు సిద్ధపడుతున్న జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలా మేలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తే ఆశ్చర్యం లేదు. అది కాక ఏపీలో కాంగ్రెస్, వైసీపీ రెండు ఒకే పరిస్థితిలో ఉన్నాయి కూడా. కనుక కాంగ్రెస్ లో వైసీపీ విలీనమయ్యే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే జగన్, కేసీఆర్ ఇద్దరిది ఎవరి దారి వారిదే అవుతుంది. కానీ ప్రధాని నరేంద్ర మోదీని అవమానించి, అవహేళన చేసి గద్దె దించాలనుకున్న కేసీఆర్ కి బీజేపీ తోడ్పడుతుందా? ఒకవేళ కేసీఆర్ తో బీజేపీ రహస్య అవగాహన చేసుకుని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు సిద్ధపడితే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు చూస్తూ ఊరుకుంటారా? ఏపీ కాంగ్రెస్ లోకి వైఎస్ షర్మిలని పంపించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఆమెను బయటకు పంపించి జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకుంటానంటే అంగీకరిస్తారా అనే ప్రశ్నలకు రాబోయే రోజుల్లో సమాధానం లభిస్తాయి.